పార్లమెంట్ ఫలితాలపై నిజ నిర్ధారణ కమిటీ తొలి రోజు సమీక్ష ముగిసింది. గాంధీభవన్లో ఉదయం నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఎంపీలతో 1-to-1 నిర్వహించింది కురియన్ కమిటీ. రేపు మరోసారి గాంధీభవన్లో సమావేశం కానుంది. రేపు ఎమ్మెల్యేలు ఓడిన అభ్యర్థులతో 1-to-1 నిర్వహించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, తొలి రోజు కురియన్ కమిటీ సమీక్ష వివరాలేంటి? థ్యాంక్ యూ అపర్ణ. గాంధీభవన్లో ఇవాళ ఏఐసీసీ పంపిన నిజ నిర్ధారణ కమిటీ గాంధీభవన్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 8 గంటల వరకు నిర్విరామంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఫలితాలపైన సమీక్ష సమావేశం నిర్వహించింది. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎంపీతో పాటు ఓడిపోయిన ఎంపీ అభ్యర్థి వాళ్ళిద్దరితోని వేరువేరుగా విడివిడిగా సమీక్ష జరిగింది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మిగిలిన పార్లమెంట్ స్థానాలలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, అదేవిధంగా గెలిచిన అభ్యర్థులు ఎలాంటి వ్యూహంతో గెలిచారు, భారీ మెజార్టీ సాధించారు కదా, దానికి సంబంధించిన కారణాలు ఏంటి అంటూ వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా కురియన్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులపైన ప్రశ్నల వర్షం కురిపించారని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థులను గెలవకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఓడిపోయిన అభ్యర్థుల విషయంలో చాలా సీరియస్గా అధిష్టానం ఉన్నట్లు ఆయన మాటల్లో స్పష్టమైనట్లు కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఎంపీలు చెప్పారు. అయితే తెలంగాణలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకోకుండా ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు అంతర్గతంగా పొత్తులో భాగంగానే పూర్తిగా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసింది. అందుకనే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ను పూర్తి స్థాయిగా మెజార్టీ రాకుండా చేయడానికే బీజేపీకి సపోర్ట్ చేసి తన ఓటు బ్యాంకునంతా బీజేపీకి షేర్ చేసింది. అందుకనే తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది. చాలా చోట్ల అసెంబ్లీ ఎన్నికల టైంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కు వచ్చిన ఓటు శాతం చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కి వచ్చిన ఓటు శాతం చాలా పడిపోయింది. అక్కడ బీజేపీకి చాలా వరకు ఓట్లు పెరిగాయంటూ లెక్కలతో సహా ఎంపీలు అంటే గెలుపొందిన ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు, కురియన్ కమిటీ ముందు ఆ వివరాలను వెల్లడించారు. అదేవిధంగా కొంతమంది ఓడిపోయిన అభ్యర్థుల విషయంలో ఎందుకు ఓటమికి కారణాలు, మీ పర్ఫార్మెన్స్ చక్కగా లేదా, లేకపోతే ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు సరిగా పనిచేయలేదా, లేకపోతే నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియమించిన కోఆర్డినేటర్లు సరిగా పనిచేయలేదా, లేకపోతే మీ వైఫల్యమేనా, అసలు ఏంటి అండి అనే అంశాలపైన ప్రశ్నల వర్షం గురించి వాళ్ళ నుంచి సమాచారాన్ని సేకరించారు. అదేవిధంగా ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ చూసుకుంటే ఒక్క ఎంపీ సీటు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోలేకపోయింది. ఇటు హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి, చేవెళ్ళ, ఇటు మెదక్, ఇక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటి, రాష్ట్ర రాజధానిలో కనీసం ఒక్క సీటు కూడా రాకపోవడం ఏంటి అనే దానిపైన కూడా కురియన్ కమిటీ అయితే ప్రశ్నించినట్టు తెలిసింది. అదేవిధంగా మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఓటమికి గల కారణాలపైన అన్వేషించింది. ఇక మెజార్టీ ఓట్లతో గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటు నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎంపీ కడెం కావ్య, అదేవిధంగా ఖమ్మం సంబంధించిన ఎంపీ రఘురామ్ రెడ్డి, అటు పెద్దపల్లి ఎంపీ వంశకృష్ణ, వీళ్లకు ఎక్కువ మెజార్టీ వచ్చింది. సో ఎట్లా వచ్చింది అనేది ఆ అభ్యర్థుల నుంచి అంటే ఎంపీ అభ్యర్థుల నుంచి ఎంపీల నుంచి సమాచారం సేకరించింది. చాలా వరకు గ్రౌండ్లో ఏ విధంగా పనిచేశారు అనే దానిపైన వివరాలు సేకరించారు. అయితే ఇవాళ జరిగిన ఈ 1-to-1 సమావేశంలో కురియన్ కమిటీకి మొత్తం 17 పార్లమెంటు స్థానాల నుంచి 16 మంది హాజరయ్యారు. ఒక పెద్దపల్లి నుంచి ఎంపీ ఆయన హాజరు కాలేదు, సీట్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన రేపు లేకపోతే ఎల్లుండి కురియన్ కమిటీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఆ సమాచారం కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక రేపు ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతోని భేటీ కానున్నారు. ప్రధానంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్క గంట సేపు ఇచ్చారు. అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు 1 అవర్ టైంలోనే
వాళ్ళు వాళ్ళ సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మొత్తం తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయి కాబట్టి రేపు వారికి సమయం ఇచ్చారు. రేపు 10 గంటల నుంచి సాయంత్రం మళ్ళీ 6 గంటల వరకు ఎమ్మెల్యేలతోని 1-to-1 సమావేశం ఉంటుంది. అదేవిధంగా జిల్లా అధ్యక్షులతోని కూడా వీలైతే వాళ్ళని కూడా గాంధీ భవన్కు అందుబాటులో ఉండవాలని కూడా గాంధీ భవన్ సిబ్బంది కూడా చెప్పారు. రేపు ఈ నేతలతోని కూడా సమావేశంలో ప్రధానంగా ఓటమికి కారణాలపైన అన్వేషించాలని కురియన్ కమిటీ భావిస్తుంది. ఎందుకు ఓటమి పాలయ్యామో, అక్కడ ఎందుకు మెజార్టీ మనకు సీట్లు రాలేకపోయారు అనే దానిపైన చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా మహబూబ్ నగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి స్వల్ప ఓట్ల తేడాతోని ఓడిపోయారు. అయితే మహబూబ్ నగర్ సంబంధించిన అభ్యర్థి విషయంలో వంశీచంద్ రెడ్డి కూడా చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నారు కాబట్టి కురియన్ కమిటీతో చాలాసేపు మాట్లాడారు. అక్కడ ఓటమి కారణాలు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా, ఆయన కూడా చాలా సీరియస్గా తీసుకొని పనిచేశారు. మీరు సిడబ్ల్యూసి సభ్యులు అయినప్పటికీ కూడా ఎందుకు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు? జాతీయ స్థాయి నాయకులుగా మీరు చెప్తున్నారు కాబట్టి గ్రౌండ్లో ఎందుకు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు? మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి పార్లమెంటు పరిధికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఓటమి కారణాలు ఏంటి అనే దానిపైన ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు మల్కాజ్గిరి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం సిట్టింగ్ సీట్, అది గతంలో రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు, ప్రజెంట్ ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి సిట్టింగ్ సీటుని ఎందుకు గెలుచుకోలేకపోయాం? పట్నం సునీతారెడ్డిని ప్రశ్నించినట్టు తెలిసింది. అక్కడ మీ పర్ఫార్మెన్స్ సరిగా లేదా, లేకపోతే ఇతర నేతలు మీకు సహకరించలేదా ఏంటి అని అడిగినట్లు తెలిసింది. సో ఇలా ఒక్కొక్కరిని అర్ధగంట సేపు అంటే 30 నిమిషాల పాటు కురియన్ కమిటీ ప్రశ్నల వర్షం కురిపించి వారి నుంచి సమాచారాన్ని రాబట్టారు. వాళ్ళు చెప్పేకాడికి చెప్పారు, చెప్పని ఉంటే ఇతర అంశాలు కారణాల వల్ల ఓడిపోయామని కూడా చెప్పినట్లు తెలిసింది. సో రేపు మిగతా ఎమ్మెల్యేలతోనే రేపు సమావేశం ఉంటుంది. తర్వాత ఎల్లుండి ఫీల్డ్ విజిట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది కురియన్ కమిటీ. ఎల్లుండి జిల్లాల వారీగా అంటే కొన్ని జిల్లాలకు వెళ్ళి అక్కడ ఓడిపోయిన పార్లమెంట్ నియోజకవర్గాలు వెళ్ళి జిల్లా కేంద్రాలలో అక్కడ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నేతలతో కావచ్చు, ఆడ మాట్లాడి అక్కడి విషయాలు కూడా గ్రౌండ్లో విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కురియన్ ఇక్కడి నుంచి వెళ్ళి గాంధీ భవన్ నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా చర్చించలేదు, ఇవాళ కేవలం ఎంపీలతోని ఎంపీ అభ్యర్థులతోని చర్చించాము, వాళ్ళు కొంతమేరకు సమాచారం ఇచ్చారు. రేపు మరిన్ని చర్చలు జరగాల్సి ఉంది, గాంధీ భవన్లోనే రేపు చర్చలు కొనసాగుతాయి. దాని తర్వాత పూర్తిగా అప్డేట్తోని మీడియా ముందుకు వస్తానని కూడా ఆయన వెళ్ళిపోతూ చెప్పారు. సో మొత్తానికైతే మొదటి రోజు అయితే నిజ నిర్ధారణ కమిటీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైన సమీక్షించారు. రేపు మళ్ళీ గాంధీ భవన్లో సమీక్ష కొనసాగబోతుంది.